95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. రైతు రుణాలను మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం. నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో దళిత ప్రజా సంఘాల ధర్నా. మాదిగవాడపైన దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. ప్రమాణ స్వీకారం అనంతరం సొంత నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ప్రతి గ్రామంలో అఖండ స్వాగతం పలికి పూలమాలతో సత్కరించిన గ్రామస్తులు. మున్నూరు కాపు సంఘం తరపున 2 కిడ్నీలు ఫెయిల్ అయిన అమ్మాయికి ఆర్థిక సహాయం. మున్నూరు కాపు సంఘం తరపున లింగశెట్టి హనుమంతరావు ఆధ్వర్యంలో అందచేత. ఇక డీటెయిల్స్ చూస్తే 12 డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతుల బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలను తేదీ 15 ఆగస్టు రోజులోపు రుణమాఫీ చేస్తామని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో వికారాబాద్ జిల్లా పరిగిలోని డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ విగ్రహం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలకు పరిగి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలోని డిసిసి ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, డిసిసి ప్రధాన కార్యదర్శి నాగులపల్లి రామకృష్ణ, బ్లాక్ 1 అధ్యక్షులు పార్థసారథి పంతులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, దోమ మండల అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి జగన్, మాధవరెడ్డి, ఘనమోని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ మహేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు నాగవర్ధన్, అభిరామ్ పంతులు, ఉప్పరి శివకుమార్, జి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ నగరం లోపల రాష్ట్ర స్థాయి రైతుల యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లోపల కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చిండు. మనమందరం కూడా విన్నాం. పెద్దమ్మ తల్లి సాక్షిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. అప్పుడు కొంతమంది పరిహాసం కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. మనం అన్ని కూడా చూసినాం. దేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఘనమైనటువంటి కీర్తి రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని, ఈ హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రజలంతా కూడా కీర్తి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఏ తేదీ నుంచి ఇది అమలవుతుంది అంటే 12/12/2018 12/12/2018 ఆ రోజు నుంచి ఎవరైతే అప్పులు తీసుకున్నారో 12/12/2018 నుంచి ఎవరైతే రైతులు ఏ బ్యాంకుల నుంచి అయినా సరే వ్యవసాయం గురించి అప్పులు తీసుకున్నారో ఆ తేదీ నుంచి ప్రారంభమై అదేవిధంగా 9/12/23 వరకు 9/12/23 వరకు ఎవరైతే బకాయి పడున్నారో బ్యాంకులకు రైతు సోదరులు వాళ్ళకందరికీ కూడా ఏకకాలం లోపల నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలోని కోటంకొండ గ్రామ దళిత వాడలోని దళితులపై దాడి చేసిన ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత ప్రజా సంఘాలు జేఏసీగా ఏర్పడి ధర్నా నిర్వహించారు. ముందుగా దళిత ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ జిల్లా జాతర కమిటీ అధ్యక్షులు మహేష్, అంబేద్కర్ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు బౌరు కృష్ణయ్య, ఉమ్మడి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు వెంకటేష్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి హనుమంత్, సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, ప్రజా కళా మండలి నాయకులు రమేష్, చంటి, మాదిగ జేఏసీ నాయకులు టి మాధవ్ తదితరులు కలిసి కోటంకొండ గ్రామానికి వెళ్లి మాదిగవాడలో దాడికి గురైన బాధితులను పరామర్శించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న దళిత సంఘాలను పోలీసులు కలుగజేసుకుని ధర్నాను భగ్నం చేయాలని ప్రయత్నించగా దళిత సంఘాల నాయకులు, గ్రామ దళిత మాదిగ ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే మాకు న్యాయం జరగాలి అని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మాపైన పోలీసులు అతి ఉత్సాహం ప్రయత్నించడం ఏంటని వాగ్వాదానికి దిగారు. దళిత సంఘ
సంఘాలు పట్టు వాడటంతో పోలీసులు ఇక పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎస్పీ చేరుకుని మీకు న్యాయం చేస్తాం, నిందితులను అరెస్ట్ చేస్తాం, ధర్నా విరమించండి అని జిల్లా ఎస్పీ కార్యాలయానికి రమ్మని మీతో నేను మాట్లాడతానని తెలపగా దళిత సంఘాలంతా కూడా నాయకులు, బాధిత దళితులు జిల్లా ఎస్పీ సూచన మేరకు గౌరవంతో ధర్నాను విరమించారు. ఇక జిల్లా ఎస్పీ కార్యాలయానికి దళిత సంఘాల ప్రతినిధులు చేరుకుని ఎస్పీని కలిశారు. నిందితులను గాలింపు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తామని దళిత సంఘాల నాయకులకు ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని దళిత ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాసు, గజలప్ప, వెంకటేశు, నరేషు, పాండు, హనుమంతు, బండా గొండరాజు, నిరంజన్లు, లాలప్ప, పి అశోక్, ఎం అశోక్, గ్రామస్తులు బాలకృష్ణ, బాలప్ప తదితరులంతా పాల్గొన్నారు. కోటకొండ దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. కోటకొండ మాదిగలకు న్యాయం జరిగే వరకు అరెస్ట్ చేయాలి. కోటకొండ దళితులపై దాడులు చేసిన వారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ప్రమాణ స్వీకారం అనంతరం సొంత నియోజకవర్గం కురుపాంకి విచ్చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు ఘన స్వాగతం పలికారు. కురుపాం నుంచి గుమ్మలక్ష్మీపురం వచ్చే వరకు ప్రతి గ్రామంలో కూడా అఖండ స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎల్విన్పేట నుండి గుమ్మలక్ష్మీపురం ఎమ్మెల్యే స్వగ్రామం వరకు కారులో ద్విచక్ర వాహనాలతోటి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె స్వగ్రామం గుమ్మలక్ష్మీపురం వద్ద గ్రామస్తులు పెద్ద ఎత్తున మహిళలంతా కలిసి పాల్గొని స్వాగతం పలికారు. ఊరికెళ్ళిపో ఎప్పుడు తయారైపోయారు వీళ్ళందరూ బాగా తయారైపోయారు. ముందు వరకు ఎలక్షన్ ముందు వరకు తెలియదు, ఎలక్షన్ తర్వాత తెలిసింది. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం తరపున లెంగశెట్టి హనుమంతరావు ఆధ్వర్యంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయిన సంధ్య అనే అమ్మాయి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండటం వల్ల మున్నూరు కాపు సంఘం తరపు నుంచి కాచిగూడ మహాసభ తరపు నుంచి 30,000 రూపాయల 800, తోట రఘునాథ 50,000 రూపాయలు, సికింద్రాబాద్ మున్నూరు కాపు సంఘం నుంచి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంప చంద్రమోహన్, మణికొండ వెంకటేశ్వరరావు,
అధ్యక్షులు తెలంగాణ మున్నూరు కాపు మహాసభ తోట రఘునాథ్, మంగళారపు లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ మహాసభ లవంగాల అనిల్, ఆకుల రామారావు, చర్యల శ్రీనివాస్, మహిళా మున్నూరు కాపు లీడర్ రాచూరి లక్ష్మి, నీలి జ్యోతి మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరు ఒకరితో చదువుకొని కమ్యూనిటీ 20 లక్షల మంది జనాలు ఒక్కరి చదువుకొని పనిచేసిన నేర్పని కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సాయం ఏదో ఒకటి రూపంలో చేస్తే బాగుంటుందని ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము. కాకపోతే ఈరోజు డొనేషన్ ప్రోగ్రాంలో ఉందో ఇది ఎవరైనా మెసేజ్ మనకి ఏం ట్రాన్స్ఫర్మేషన్ దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మంచి మెడిసిన్ యాక్సెప్ట్ చేయదు జనరల్గా. మా సిస్టర్ ఇవి నేను సీఎం చేస్తాను వెల్లూరులో కూడా వెల్లూరులో ఉన్నప్పుడు డిపాజిట్ లేకుండా వచ్చింది కాదు. ఇంటికి ఇంజక్షన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ కాదండి. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బంగారమ్మపేటలో 16వ తేదీన జరిగిన తనూజ అనే వివాహిత మహిళా హత్య కేసును పక్కా ఆధారాలతో ఛేదించారు పోలీసులు. తనూజను చంపింది తన భర్తే అని నిర్ధారణ అయింది. పక్కా ప్రణాళికతోటి మర్డర్ కేసును ఛేదించిన గజపతి నగరం పోలీసులకు బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు ప్రశంసించారు. సెల్ ఫోన్తో సిగ్నల్ చేసి అమ్మాయి రమ్మని చెప్పేసి ఇచ్చేసరికి నువ్వెందుకు ఈ విధంగా వస్తున్నావు, నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇది అదని చెప్పేసి మాట పెరిగేసరికి చక్కని ఆయన ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నాడు అన్నమాట. అమ్మాయిని చంపేద్దామని ప్రిపేర్ అయి ఉండి ఆయన జేబులోకి తీసుకొస్తున్న ఈ నైలాన్ తాడుతోటి మా బ్లౌజెస్ వేసుకొని ఈయన హైట్ ఎక్కువ, అమ్మాయి హైట్ తక్కువ, చక్కని మెడకి బిగించి పైకి ఎత్తేసరికి వెంటనే అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటూ స్పాట్లో చనిపోయిన అమ్మాయిని అక్కడనే మళ్ళీ కూడా ఒకసారి తాడుతో పడిపోయిన తర్వాత కూడా లాగి అక్కడి నుంచే అమ్మాయి తాలూకా ఫోన్. హైదరాబాద్ చత్రనాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ షేక్ జహంగీర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. నమస్కారం. ఈరోజు చత్రనాక డివిజన్లోని చత్రనాక, శాలిబండ మరియు మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్ని పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఏ విధమైన నేరాల్లో పాల్గొనకుండా ఉండడం, అదేవిధంగా వాళ్ళు ఇది గతంలో చేసి ఏదైతే నేరాలు చేసి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసినారో ఆ షీట్స్ వాళ్ళు మళ్ళీ నేరాలలో పాల్గొంటుంది వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా నష్టం జరుగుతుంది,
సమాజానికి ఏ విధమైన నష్టం జరుగుతుంది, రేపు చట్టపరమైన కఠినమైన చర్యలు ఎట్లా తీసుకోబోతున్నాం అది చెప్పడానికి పిలిచినాం. అందరు కూడా చట్ట పరిధిలో వాళ్ళందరూ ఉండి వాళ్ళ పని చేసుకొని బతికేటట్లు ఉండేటట్లు వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ విధమైన నేరాలు చేయకుండా పనికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేటట్లు చూసే విధంగా ఉండేటట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేయడం జరిగింది. ఏదైనా అఫెన్స్ అయితే ఒకరే ఉండరు, ఒకరే కాకుండా చాలా మంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, ఆ కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతాయి. అందుకని ఏ విధమైన నేరాలలో పాల్గొనకుండా ఉండేటట్లు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ కౌన్సిలింగ్ ప్లస్ రాత్రి ఏదైతే लेकिन तू तेरा काम तो 300 में शादी हुआ तो कोई बच्चे को भी नहीं देते। इंसान बन के रहे तो हम लोग भी इज्जत देते, इंसान नहीं बने सगत पेशा पेशाना की पुलिस को कोई सिखाने की जरूरत नहीं है। क्या है क्या अच्छे तरीके से देखो, अच्छे लगे, बुरा है तो बुरा है। और हर चीज याद रखो, हर दिन एक याद रखो, तुम्हारे साथ अम्मा है, बाबा है, भाया है, रिश्तेदार है, बहना है, वो लोग शादियां होती है नहीं होती तुम्हारे लोगों की वजह से। कहीं भी गए तो तुम्हारा भाई को घर को दिए समझो, अरे इसका भाई माटा किसमें रोटी पे शादी बना का नहीं तो फलनुमा का नहीं तो काला पत्थर का, ऐसा बोलो समझो। क्या इज्जत रहता तुम्हारा बहन तो तुम्हारा वजह से उन लोगों का भी इज्जत जाता, तो भाई हो दो बहन हो दो तो अलावा तुम्हारा लोगों का शुरू उठाते क्या है कि जो आप मिले भी कम दोस्तों के साथ लंडन दोस्ती कहीं को करना, फालतू दोस्ती कहीं को करना, क्या फायदा? दोस्ती से कुछ फायदा है क्या? 10 बजे के अंदर घरों को चले आना, कोई भी दिखना नहीं, दिखे तो सख्त होने तक कोई ऊपर कनपड़ा और ऊपर ये तो कैसे है। హైదరాబాద్ పాత బస్తీలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ చెకింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీసులు పలు వీధుల్లోని ఆ గస్తీ నిర్వహించి అల్లరి మూకలను చెదరగొట్టారు. రాత్రి సమయాలలో తిరిగే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్రమత్తమైన ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. సూర్యాపేట దురాజ్పల్లి వద్ద జయశంకర్ పాలిమర్స్ ప్లాస్టిక్ గ్లాస్ తయారీ గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి గోదాం దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతోటి మంటలను ఆర్పారు. సుమారుగా 40 టన్నుల విలువైన ₹1 కోటి ప్లాస్టిక్ సామాగ్రి దగ్ధమైనట్లుగా బాధితుడు వెల్లడించారు.
హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ సిఐ రాత్రిపూట స్పెషల్ చెకింగ్ నిర్వహించారు. రాత్రి సమయాలలో తెరిచి ఉన్న హోటల్స్ మరియు పాన్ షాపులపై దృష్టి సారించారు. లేట్ నైట్ తెరిచి ఉన్న హోటల్స్, పాన్ షాపులను మూయించేశారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ సిఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగాపుర శాంతినగర్లోని అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో అర్ధరాత్రి అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ పై దాడి చేశారు. ఈ దాడిలో 50 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు హబీబ్ నగర్ పోలీసులు. అదేవిధంగా అక్రమ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏం పని చేస్తావు నువ్వు? लेके आप जो सिल्वर ఆపరేషన్ అయిందని నేను బాలయాను తీసుకురా పైన ఉండేది హబీబ్ నగర్ నైట్ ఎవరు? డివిజన్ నైట్ ఎవరు? హబీబ్ నగర్ डिवीजन नेट को किसका है वो? सब अलीम साहब पुल पे था, वहाँ पे मेदीपट्टनम चौरस्ता पे दोनों पुला नाइट और डाउन से बाहर नहीं क्या है और लोग कोसा जो गार्डन सारे ब्रांड ऐसा होटल होटल बोलता डाउन है नायना ఉంది डाउनटाउन ఇదే మిస్కిరా భయ్ చీప్ లేకర్ సాబ్ ఎంతమంది సాధించిన హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫలక్నుమా పోలీసులు మిషన్ చబుత్రాను నిర్వహించారు. ఇందులో భాగంగా ఫలక్నుమా పరిధిలోని పలు వీధులలో పోలీస్ సిబ్బందితో కలిసి అల్లరి మూకలను తరిమి కొట్టారు.
అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో ఈ నెల 19న సాయంత్రం 5 గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తూ ఉండగా బైక్ పై వెనుక నుండి వచ్చి ఆమె మెడలోంచి 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారన్న మహిళ ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట పోలీసులు దర్యాప్తును చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఉప్పల్ ప్రాంత నివాసి అయిన గడ్డం సునీత్ కుమార్ గా గుర్తించారు. అతనితో పాటు అతనికి సహకరించిన మరో 2 పోతంశెట్టి రవి, రాజేష్ రాథోడ్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత కుమార్ కు ఈ మధ్యనే పెళ్లైందని, తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటుందని, దానికోసమే ఈ నేరానికి పాల్పడ్డాడని, ఈ నేరం చేయగా వచ్చిన డబ్బుతోనే గోవాలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈ ముగ్గురు నుండి 2 తులాల గోల్డ్ చైన్, ఒక బైకు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తరలించినట్లుగా డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. నాడు 19th ఈ నెల 19వ తారీఖు నాడు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీడీ కాలనీలో ఉంటున్న ఈమె పారిజాత అని 65 సంవత్సరాల మహిళ, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోమెంట్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన పారిజాత గారు తమ ఇంటి నుండి సీ లైన్ నుండి శివం రోడ్డు దిక్కు వాకింగ్ చేసుకుంటూ వస్తుంది. ఆమె రెగ్యులర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. రైతు రుణాలను మాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం. నారాయణపేట జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో దళిత ప్రజా సంఘాల ధర్నా. మాదిగవాడపైన దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. ప్రమాణ స్వీకారం అనంతరం సొంత నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ప్రతి గ్రామంలో అఖండ స్వాగతం పలికి పూలమాలతో సత్కరించిన గ్రామస్తులు. మున్నూరు కాపు సంఘం తరపున 2 కిడ్నీలు ఫెయిల్ అయిన అమ్మాయికి ఆర్థిక సహాయం. మున్నూరు కాపు సంఘం తరపున లింగశెట్టి హనుమంతరావు ఆధ్వర్యంలో అందచేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.